వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. myself డాక్టర్ మణిబాల. ఐఎమ్ ఎ న్యాచురోపతి డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫోటోథెరపీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటోథెరపీలో లైట్ని యూజ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. మీకు తెలుసా, మన బాడీకి ప్రతి ఒక్క లైట్ డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సన్లైట్ అయితే ప్లాంట్స్కి ఫోటోసింథసిస్, అలానే మనకి యూవీ రేస్ అని చెప్పి ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పి ఉంటూ ఉంటాయి. మనందరికి తెలియదు ఏంటి అంటే, నార్మల్ మన ఇంట్లో వాడే లైట్స్ వల్ల కూడా మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో కొందరు అందుకే నైట్ అవ్వగానే డిమ్ లైట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మీరు ఎప్పుడైతే ఫోన్స్ చూస్తూ ఉంటారు కదా నైట్ పూట, ఆ లైట్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపించి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. మేజర్గా క్లినికల్లో మనం యూవీ రేస్ అనేది యూజ్ చేస్తుంటాం, అలానే ఇన్ఫ్రారెడ్ కూడా యూజ్ చేస్తుంటాం. ఈ యూవీ రేస్లో కూడా మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట: యూవీఏ, యూవీబీ, యూవీసీ. సో మనం ఈ యూవీబీ అనేది యూజ్ చేస్తుంటాము. ఈ యూవీబీ అనేది క్లినికల్ కండిషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా మనకి బేబీ పుట్టగానే బాక్స్లో పెడుతూ ఉంటారు, కలర్ బాక్స్లో. ఎందుకంటే నార్మల్గా పిల్లలు పుట్టగానే కొంతమందికి జాండీస్ వచ్చిందని చెప్పి కలర్ బాక్స్లో పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బిలిరబిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి అనమాట. దానికి రీజన్ లివర్ ఎంజైమ్స్ అనమాట. సో ఈ లివర్ ఎంజైమ్స్ని కంట్రోల్ చేయడానికి ఆ బాక్స్లో పెడుతూ ఉంటారు. అలానే మనకి విటలిగో కండిషన్స్లో కూడా ఎప్పుడైతే మనకి యూవీ రేస్ అనేది ఇవ్వడం వల్ల మెలనోసైట్స్ అనేది రిలీజ్ అయ్యి విటిలిగో కూడా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే సోరియాసిస్లో కూడా మనకి సెల్ ర్యాపిడ్ గ్రోత్ అనేది అవ్వకుండా, ఫంగల్ ఇష్యూస్ కూడా ప్రొలాంగ్ అవ్వకుండా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిమాలో కూడా ట్రిగర్ పాయింట్స్ అనేది అవ్వకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతూ ఉంటుంది. అలానే మీ అందరికీ తెలిసిందే, ఇన్ఫ్రారెడ్ అనేది ఎక్కువగా ఫిజియోథెరపీ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఆ ఇన్ఫ్రారెడ్కి పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నీ పెయిన్స్ అని, నెక్ పెయిన్స్ అనేవి, ఎల్బో పెయిన్స్ అని చెప్పి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మా న్యాచురోపతిలో పర్టికులర్గా కలర్ బాక్సెస్ ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. వాటిని క్రోమోథెరపీ అని చెప్తుంటాము. కలర్ బాక్సెస్ ఉంటాయి, అలానే కలర్ రూమ్స్ అనేవి ఉంటాయి, కలర్ బాటిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక రూమ్ అనేది ఉంటుంది, ఆ రూమ్ మొత్తం ఒక కలర్ అనేది ఉంటుంది అనమాట. లైక్ రెడ్ కానీ, బ్లూ కానీ, వాళ్ళ కండిషన్ బట్టి ఒక కలర్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ రూమ్ మొత్తం బ్లూ కలర్ ఉండడం వల్ల వాళ్ళకి సూదింగ్ ఎఫెక్ట్, కామింగ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్లో యూవీ లైట్ యూజ్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ని కీల్ చేయడానికి కూడా ఈ లైట్ అనేది యూజ్ చేస్తుంటారు. అలానే లేజర్ లైట్ యూజ్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు. మనకి లేజర్ ఆపరేషన్స్ అని చెప్పి, అండ్ అలానే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్కి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ లైట్స్ అనేవి డిఫరెంట్గా మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో మీరు కనుక ఈ లైట్ థెరపీని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నట్లయితే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలకు వచ్చినట్లయితే మీకు ఈ లైట్ థెరపీని మేము అందజేస్తున్నాము. థ్యాంక్ యూ.